అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన భేటీ వాగ్వాదంగా మారింది. మీడియా ఎదుటే ఒకరితో మరొకరు వాగ్వాదానికి దిగారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరు మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తోందంటూ ట్రంప్ ఆగ్రహంతో వేలెత్తి చూపించారు. ట్రంప్, జేడీ వ్యాన్స్ ప్రతిపాదనలకు జెలెన్స్కీ అంగీకరించకపోవడంతో ఈ భేటీ అర్థాంతరంగానే ముగిసిపోయింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్లో ట్రంప్తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్లో ఉన్న విలువైన ఖనిజాల్లో తమకు వాటా ఇవ్వాలని ఇప్పటికే ట్రంప్ ఉక్రెయిన్ కోరారు. ఈ ఒప్పందమే ప్రధాన ఎజెండాగా వీరి భేటీ కొనసాగినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. శాంతి చర్చల సమయంలో తమ భూభాగంపై దాడి చేసిన హంతకుడితో ఎలాంటి రాజీ ఉండకుండా చూడాలని ట్రంప్ను కోరారు. అయితే ట్రంప్ సమాధానమిస్తూ రష్యాతో సంధి కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్ రాజీ పడాల్సిందేనని చెప్పినట్టు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రతిపాదించారు. అయితే ఖనిజాలతో పాటు మౌలిక సదుపాయాలు, సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరుతోంది. తొలుత దీనికి అంగీకరించని ఉక్రెయిన్ తాజాగా కొన్ని సవరణలతో ఆమోదించినట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ జెలెన్స్కీ భేటీలో మీడియా ఎదుటే మాటల యుద్ధం జరిగింది. తమకు ఒప్పందం కుదుర్చుకుంటే సరేనని, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అంటూ జెలెన్స్కీకి ట్రంప్ తెగేసి చెప్పారు. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చడానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ట్రంప్ జెలెన్స్కీతో అన్నారు. అయితే భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ ఒత్తిడి చేశారు. ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లకు ఇది ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్ హెచ్చరించారు. దీనికి జెలెన్స్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. తమ దేశంలో తాము ఉంటున్నామని, దృఢ సంకల్పంతో ఉన్నామన్న జెలెన్స్కీ ఎవరికీ తలవంచే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అయినా తమకు అమెరికా మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెన్స్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాలను ఇది క్లిష్టతరం చేస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఈ మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని, అంతేకాక మీరు చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డ పేరు వస్తోందని జెలెన్స్కీని ఉద్దేశించి ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్, జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకున్నారు. గట్టిగా మాట్లాడొద్దంటూ జెలెన్స్కీకి హితవు పలికారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగాలంటే దౌత్యపరమైన చర్చలు ఒకటే మార్గం అన్నారు. ఎలాంటి దౌత్యమని జెలెన్స్కీ ప్రశ్నించడంతో జేడీ వాన్స్ అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. జేడీ వాన్స్ వ్యాఖ్యలకు మద్దతుగా ట్రంప్ మీకు $350 బిలియన్ ఆర్థిక సాయం చేశామని, ఆయుధాలు సమకూర్చామని ఊహించని స్థాయిలో మద్దతుగా నిలిచామన్నారు. తమ సైనిక పరికరాలే లేకపోతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో కలగజేసుకున్న జెలెన్స్కీ అవునవును నిజమే, 2 రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్ కూడా అన్నారని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా అవాక్కైన ట్రంప్ ఆ వాగ్వాదానికి ముగింపు పలుకుతూ ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్తో వాణిజ్య సంబంధాలు నెరపడం కష్టమని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్, జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఏకీభవించకుండా జెలెన్స్కీ వాదిస్తుండడంతో జేడీ వాన్స్ ఓ అడుగు ముందుకేశారు. భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమే, కానీ మీడియా ముందు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలియాలని, తాము చేసిన సహాయానికి మీరు కృతజ్ఞతలుగా ఉండాలి, కానీ ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది చనిపోతున్నారని, ఉక్రెయిన్ సైనిక బలం కూడా తగ్గిపోయిందని, అయినా శాంతి ఒప్పందం వద్దంటున్నారని, యుద్ధమే చేస్తామనడం సరికాదన్నారు. తక్షణమే శాంతి ఒప్పందానికి పచ్చజెండా ఊపాల్సిన అవసరం ఉందని, అప్పుడే బుల్లెట్ల వర్షం తగ్గి మరణాలు ఆగుతాయన్నారు. అయితే శాంతి ఒప్పందం గురించి గత ప్రభుత్వాధినేతలను అడగండి అంటూ ట్రంప్ను ఉద్దేశించి జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఖనిజాల ఒప్పందంపై సంతకాలు జరగలేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం కూడా ముందుకు కదిలే అవకాశాలు కనిపించడం లేదు. భేటీ అనంతరం ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అర్థమైందంటూ పోస్టు చేశారు.
ఇదిలా ఉండగా వైట్ హౌస్ లో జరిగిన వాగ్వాదం విషయంలో ట్రంప్కు క్షమాపణలు చెప్పే అవకాశం లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిని, అమెరికా ప్రజలను గౌరవిస్తానన్నారు. తాను ఏదో తప్పు చేశారని అనుకోవడం లేదన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, ఇందులో స్నేహం ఎక్కడ ఉందంటూ అమెరికాను ఉద్దేశించి అన్నారు. ఖనిజాల ఒప్పందం ఒక భద్రత హామీ మాత్రమేనని స్పష్టం చేశారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య సంబంధంపైన జెలెన్స్కీ స్పందించారు. ట్రంప్ తటస్థంగా ఉండాలని, తమ వైపే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓవెల్ ఆఫీస్లోని ఘర్షణ ఇరుపక్షాలకు మంచిది కాదన్నారు. రష్యాపై ఉన్న అభిప్రాయాన్ని తాను మార్చుకోలేనని స్పష్టం చేశారు. మరోవైపు మీడియా ఎదుటే ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాడివేడి చర్చ చోటు చేసుకోవడంతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. ట్రంప్, జెలెన్స్కీ మధ్య సహజంగానే మొదలైన భేటీ వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇరు దేశాల రాయబారులు ఎదురుగానే ఉన్నారు. ట్రంప్ మాటలు, జెలెన్స్కీ ప్రతిస్పందనతో అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి అయిన ఒక్సానా గందరగోళానికి గురయ్యారు. అయ్యో, ఇలా జరుగుతోందేంటి అన్నట్లుగా తలపట్టుకున్నారు. ఆమె హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.